ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రీతిగా మిమ్మలను మరొకసారి కలుసుకొని దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ పూట వాక్యములో నుంచి ఒక చిన్న మాటని మీకు నేను పరిచయం చేయాలని ఎంతో ఆశపడుతున్నాను. బైబిల్లో కీర్తనలు 135వ అధ్యాయము మొదటి వాక్యమును, 2వ వాక్యమును, 3వ వాక్యమును గమనిస్తే అక్కడ రాయబడిన ప్రశస్తమైన దేవుని వాక్య మాట ఏమిటి అంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరములో ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం అని దేవుని వాక్యములో దేవుణ్ణి స్తుతించే అనుభవాలను గురించి చక్కటి మాట దేవుడు రాయించి పెట్టాడు. గమనించండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. ప్రతినిత్యము ఆయన నామస్మరణ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యములో మనం ఆరాధిస్తున్న దేవుని గురించి ఎన్నో చక్కని విలువైన మాటలు రాయబడ్డాయి. ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు అని, మన స్తుతికి కారణభూతుడైన దేవుడని, నిత్యము కూడా యెహోవా నామము స్తుతి నొందదగినదని, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం పరిశుద్ధమైనది, స్తుతించదగినది అని బైబిల్లో చక్కగా రాయబడింది. స్తుతి అర్పించువాడు యెహోవా నామమును మహిమపరుస్తున్నారు అని కూడా బైబిల్లో రాయబడింది. చూడండి, గమనిస్తే ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలలో యేసయ్యని స్తుతించే అనుభవానికి బహు దూరమైపోతున్నాం. యేసయ్యని ఆరాధించే అనుభవానికి చాలా దూరముగా నిలవబడి, యేసయ్య ద్వారా ఏదో మేలు ఆశీర్వాదాలు పొందుకొని ఆయన్ని స్తుతించే అనుభవాలన్నీ కూడా మరచిపోతున్న ప్రజలు ఈ రోజున చాలామంది మనకు కనిపిస్తారు. ఈ పూట ఈరోజు నేను మేము మధ్యలోకి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి కారణం ఏంటంటే, ప్రభుని చాలామంది ఘనపరిచే అనుభవాలు మరచిపోయి పునరుద్ధానపు దినమున, ఆదివారపు దినమున ప్రభుని స్తుతించవలసిన సమయమున చాలామంది వారి వ్యక్తిగత అనుభవాలు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యవసాయాలు, ఇంకా పలు కోణాలలో యేసయ్యని స్తుతించే ఆ మంచి తరుణాన్ని మరచిపోయి ఆయన నామస్మరణ స్తుతించవలసిన ప్రజలు ఈ రోజున లోకములో చాలామంది వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తుచున్న ప్రజలు చాలామంది మనకు కనిపిస్తారు. గమనించండి దేవుని ప్రజలారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మన ప్రభువు స్తుతి నొందదగినవాడు, ఆయన గనుడు, సజీవుడు, మహోన్నతుడు. ఆయన్ని స్తుతించవలసిన బాధ్యత మన జీవితాల్లో ఉంది కనుక మనము ప్రతినిత్యం, ప్రతి పునరుద్ధానపు ఆరాధన వేళ మన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని స్తుతించాలి. దాని ద్వారా అనేక ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం గమనించేది ఏంటంటే, చాలామంది యేసయ్యని స్తుతించలేకపోవటానికి కారణం ఏంటంటే, యేసయ్యని స్తుతిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో తెలియక చాలామంది దేవుని స్తుతిని ప్రక్కన పెట్టేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో యేసయ్యని ఎందుకు స్తుతించాలో కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితుల మధ్యలో యేసయ్యని స్తుతించే అనుభవానికి మరికొంతమంది దూరమైపోతున్నారు. అయితే ఈ పూట దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనేటువంటి అనుభవాన్ని నేను బైబిల్లో నుంచి ఒక 2-3 మాటలు మీకు క్లుప్తముగా పరిచయం చేస్తాను. బైబిల్లో నుంచి దానియేలు గ్రంథం
మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యమును మనం గమనిస్తే అందులో ఇలా రాయబడింది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు మరలా చెప్పాను. చూడండి, ఇందులో ఒక భక్తుడు దేవుణ్ణి స్తుతించిన, ఘనపరిచిన, ఆరాధించిన, మహిమపరిచిన ఒక చక్కటి అనుభవాలు కనిపిస్తాయి. ఇందులో ఆ భక్తుడి పేరు దానియేలు. ఇతను దేవుణ్ణి ఒక రోజున ఘనపరిచినట్లుగా, స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, దేవుని నామ స్మరణ మరచిపోకుండా యేసయ్యని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లుగా దానియేలు గురించి మనం బైబిల్లో గమనిస్తున్నాం. మరి దానియేలు దేవుణ్ణి ఎందుకు ఘనపరిచారు, ఎందుకు స్తుతించారు, ఎందుకు ఆరాధించారు, ఎందుకని దానియేలు దేవుని స్తుతిని మరచిపోకుండా అలా ఆరాధించగలిగారు అంటే, దానియేలు జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశారు. ఆ కార్యం ఏంటంటే, దానియేలు బబులోను దేశంలో నివాసం చేస్తున్న సందర్భంలో దానియేలుకి ఒక రోజున ఒక కఠినమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ దేశమును పరిపాలించే రాజు ఒక కల కన్నారు. ఆ కల మరిచిపోయిన తరువాత ఆ రాజు ఆశపడింది ఏంటంటే, ఆ కళని, కళ భావాన్ని ఎవరు తెలియజేస్తారో వారు గణపరచబడతారు, లేదంటే ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపేస్తాను అనే ఒక శాసనాన్ని ఆ దేశాన్ని పరిపాలించే రాజు పుట్టించారు. వాస్తవంగా రాజు కళని తెలియజేస్తే కళభావాన్ని తత్వజ్ఞానులు కానీ, జ్ఞానము కలిగిన వారు కానీ, తెలివి కలిగిన వారు కానీ దానిని కొంచెం వివరంగా వివరించి చెప్పగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ రాజు కళని మరిచిపోయి ఆ కళను మరిచిపోయిన తరువాత ఇప్పుడు రాజు కోరుకుంటున్నది ఏంటంటే, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. చూడండి, కొన్ని సందర్భాలలో ఇలాంటి కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఎదురై ఉంటాయి. కొంతమంది అధికారుల ద్వారా, రాజుల ద్వారా, పెద్దల ద్వారా, మనకంటే బలవంతులైన వారి ద్వారా కొన్ని కఠినమైన పరిస్థితులు, కఠినమైన అనుభవాలు, లేదా బైబిల్లో అందులో మీరు 11వ వాక్యాన్ని గమనిస్తే, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అంటూ అక్కడున్న కల్దీయుల దేశంలో ఉన్నటువంటి శకునగారులు కానీ, గరడి విద్య కలిగిన వారు కానీ, జ్ఞానము కలిగిన వారు కానీ రాజుతో చెప్పినటువంటి సంగతి. ఎందుకంటే రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది కనుక మరి జ్ఞానులు ఎవరు కూడా ఆ పరిస్థితుల్లో రాజు యొక్క కళను వివరించలేకపోయారు. మరి ఇలాంటి సందర్భంలో దేవుడు దానియేలు యొక్క జీవితంలో ఈ అసాధారణమైనటువంటి పరిస్థితులన్నీ దాటించినట్లుగా ఈ కఠినమైన పరిస్థితులను దానియేలు జయించటానికి కావలసిన వివేకము, జ్ఞానం, కృప దేవుడు సమృద్ధిగా దానియేలుకు దయచేశారు. దానియేలు ఆ అసాధారణమైన కార్యమును, అనగా ఎవరికి సాధ్యము కానటువంటి, ఎవరు చేయలేనటువంటి, ఏ జ్ఞానికి కూడా సాధ్యము కానటువంటి పరిస్థితిని దానియేలు దేవుని కృప చేత, దేవుడిచ్చిన వివేకము చేత, దేవుడిచ్చిన జ్ఞానము చేత, దేవుడిచ్చిన తెలివి చేత, దేవుడిచ్చిన ప్రత్యక్షతల చేత, దేవుడిచ్చిన దర్శనముల చేత దానియేలు ఆ కఠినమైన అసాధారణమైన పరిస్థితులను దాటగలిగారు. గనుక ఇప్పుడు దానియేలు దేవుని గురించి వాక్యములో ఏమని సెలవిచ్చారంటే, నేను నిన్ను స్తుతించుచున్నాను, ఘనపరుచుచున్నాను. కారణం ఏంటి అంటే, అసాధారణమైన పరిస్థితులను నీవు మార్చగలిగావు, కఠినమైన పరిస్థితులను అనుకూలంగా చేసావు, లేదా ఒక బలవంతుడైన రాజు ద్వారా వచ్చే ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి నన్ను తప్పించావు అంటూ దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించారు, ఘనపరిచారు. గమనించండి, మరి ఈ వారమంతా కూడా
మన జీవితాలలో ఎన్నో అసాధారణమైన కార్యాలు, ఎన్నో కఠినమైన పరిస్థితులను దేవుడు దాటించారు. ఎన్నో ప్రతికూలమైన అనుభవాలను దేవుడు దాటించారు. ఎంతోమంది బలవంతులైన వారి చేతుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించారు. మనకున్న జ్ఞానము కొంతే, మనకున్న తెలివి కొంతే, మనకున్నటువంటి వివేకము కొంతే. కానీ మనకున్న ఆ వివేకం చేత, జ్ఞానము చేత మనము చేయలేనటువంటి కార్యములను దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప కార్యములు చేసి మనకు ఒక చక్కటి మార్గాన్ని బయలుపరిచి ఆ కఠినమైన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు ఆయన. కనుక ఇప్పుడు వాక్యం చెప్పే మాట ఏంటంటే, యెహోవాను మనము స్తుతించాలి. ఆమేన్. ఈ రోజున మనం గమనించండి, మరి దేవుడు మనల్ని కఠినమైన పరిస్థితులు దాటించారు. అసాధారణమైన కార్యాలు కూడా దేవుడు మన పట్ల చేశారు. ఎవరికి సాధ్యము కాని కార్యములు కూడా దేవుడు మనకు దర్శనముల ద్వారా తెలియచేసి ప్రమాదములోను, సమస్యల్లోను, అపాయకరమైన పరిస్థితుల్లో పడకుండా దేవుడు మనల్ని తప్పించారు. కనుక వాక్యం సెలవిస్తుంది, పరలోకమందున్న దేవుణ్ణి మనం స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక చిన్న మాటని కూడా మన బైబిల్లో గమనిస్తే దేవుని వాక్యములో ఓ చక్కటి మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అందులో 8వ వాక్యాన్ని నేను ఒక్కసారి చదువుతాను, గమనించండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చునిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైన. ఇందులో మనం గమనిస్తే మొదటి మాట దగ్గర నుంచి మనం చూస్తే, దేవాలయము దగ్గర లేదా ప్రార్థనా మందిరము దగ్గర ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అంటే, బైబిల్లో మనం గమనిస్తాం, 2వ వాక్యం సమాధానం సెలవిస్తుంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఆ దేవాలయము దగ్గరికి ప్రతిరోజు కొందరు మనుషుల ద్వారా మోసుకొని రాబడుచు ఆ దేవాలయము దగ్గర కూర్చుండి అందులోనికి వెళ్ళే వ్యక్తులను భిక్షమడుగుతూ జీవితాన్ని, కాలాన్ని గడుపుతూ వస్తున్నారు. ఒకవేళ మరి అతని యొక్క జీవితంలో పుట్టినది మొదలుకొని ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో ఉన్నారు అంటే అది ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం, ఎంత వేదన కలిగించే పరిస్థితులు. ఒక్కసారి అతని యొక్క జీవిత పరిస్థితులన్నీ మనం ఆలోచిస్తే మనకు కూడా దుఃఖం అనిపిస్తుంది. కారణం ఏంటంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైపోయి ఉండి నడవలేక ఒకరి మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా ఎంతగానో నలిగిపోయి, వేసారిపోయి, కృంగిపోయి, జీవితంలో అధైర్యపరచబడి, జీవితంలో సరైన ఆహారము లేక, సరైన వస్త్రాలు లేక, సరైన స్థితిగతులు లేక తన జీవితాన్ని అంత భయంకరమైన పరిస్థితుల్లో గడుపుతూ వచ్చారు. అయితే ఒక రోజున ఒక దైవజనులు, ఒక ఇద్దరు దైవజనులు ఆ దేవుని మందిరము దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో దేవుని నామము వలన వాని పాదములు బలపరచబడ్డాయి. దేవుని నామము వలన వాడు స్వస్థత పొందారు. అక్కడ దైవజనుడైన పేతురు చెప్పిన మాట ఏంటంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను, చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. చూడండి, దేవుని వాక్యము చెప్పే మాట ఏంటంటే, వాడి జీవితంలో నడవలేని పరిస్థితి, నిలవలేని పరిస్థితి, గంతులు వేయలేని పరిస్థితి, దేవాలయం లోపలికి వెళ్ళలేని దయనీయమైన పరిస్థితి. మరి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో దేవుని నామము ద్వారా వాని పాదములు బలపరచబడ్డాయి. దేవుని నామము ద్వారా శక్తి పొందాడు. దేవుని నామము ద్వారా ఆరోగ్యాన్ని పొందారు. దేవుని నామము ద్వారా బలం పొందారు. దేవుని నామము ద్వారా లేచి, నిలిచి, నడిచి, గంతులు వేస్తూ తన జీవితంలో ఒక చక్కటి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకున్నారు. మనం గమనిస్తే దేవుణ్ణి ఎందుకు గణపరచాలి అంటే వాక్యం సెలవిస్తుంది,
దేవుడు మనకిచ్చిన చక్కటి బలం, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చినటువంటి శక్తి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం లేచి నిలవలేని పరిస్థితులు, నడవలేని పరిస్థితులు, గంతులు వేయలేని పరిస్థితులు, పరిగెత్తలేని పరిస్థితులు, పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు, పడిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. దేవుడు వాటన్నిటిలో నుంచి యేసు నామమున మనల్ని లేపి నిలబెట్టారు, నడిపించారు. గంతులు వేయగలుగుతున్నాం. ఈ వారమంతా కూడా ప్రభుని చక్కగా మనం దేవుని నామము ద్వారా నడిచాం, నిలిచాం, పరిగెత్తాం, పనిచేసుకున్నాం, ప్రయాసపడగలిగాం. మరి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే, దేవుడు మనల్ని లేపి నిలబెట్టారు, నడిపించారు. మన కుటుంబాలను, వ్యక్తిగత అనుభవాలను, ప్రతి విషయములో దేవుని చేత మనం నడిపించబడుతూ వచ్చాము గనుక దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఆమేన్. బైబిల్లో యెషయా గ్రంథములో 38వ అధ్యాయములో 19వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని దేవుని యొక్క వాక్యములో చక్కటి అనుభవాలు రాయబడ్డాయి. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పునరుద్ధానపు దినమున దేవుని సన్నిధిలో నిలిచి ప్రభుని గణపరచాలి అంటే, మనమంతా సజీవులము అనగా మృతులము కాదు. మనం గమనిస్తే ఈ వారమంతా కూడా మనం చూస్తూ ఉండగా ఎంతోమంది కాల గర్భంలో కలిసిపోయారు. కొంతమంది ప్రమాదముల ద్వారా, రోగముల ద్వారా, సమస్యల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చాలామంది విలువైన వారి ప్రాణాలు వారు తీసుకుంటూ మృతుల లోకములోకి దిగి వెళ్ళారు. కానీ గడిచిన దినములన్నీ కూడా మన జీవితాల్లో పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, మరణకరమైన రోగాలు ఉన్నాయి. అయినా కూడా నేటి వరకు దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమిచ్చి, సజీవులనుగా దేవుడు నిలబెట్టారు గనుక వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సజీవులైన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. దీన్ని బట్టి మనం గమనించే అనుభవం ఏంటంటే, ఒకవేళ మనము దేవుని స్తుతించలేకపోతే వాక్యం సెలవిస్తుంది, బ్రతికి ఉన్నను చనిపోయిన వ్యక్తులతో సమానము గనుక ఇది మనం ఖచ్చితంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుని స్తుతించే అనుభవాలని చాలామంది చిన్న చిన్న అనుభవాల కోసం దూరం చేసుకుంటూ దేవుని స్తుతించలేనటువంటి మృతుల లోకములోకి దిగి వెళ్ళిన వ్యక్తులుగా, బ్రతికి ఉండగానే ఒక వ్యక్తి సమాధులలో నివసించలేరు కదా. కానీ చాలామంది ఈ రోజున బ్రతికి ఉండగానే చనిపోయిన వ్యక్తులతో సమానముగాను, మరణించిన వ్యక్తులతో సమానముగాను చాలామంది ఈ రోజున దేవుని స్తుతించలేనటువంటి అనుభవాలలో బ్రతుకుతున్నారు. గనుక వాక్యం సెలవిస్తుంది, నిత్యము యెహోవా నామము స్తుతించదగినది, యెహోవా దయాళుడు, ఆయన్ని స్తుతించాలి, ఆయన కీర్తనీయుడు, ఆయన్ని గణపరచాలి. గనుక మనలో ప్రతి ఒక్కరము కూడా ప్రభుని స్తుతించు దినమున ఏ ఒక్కరు కూడా దేవుని స్తుతించే అనుభవానికి దూరము కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచి మరింత ఆశీర్వాదం పొందాలని క్రీస్తు ప్రేమలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనలందరినీ ఆశీర్వదించి నిత్య మహిమకు సిద్ధపరచును గాక. ఆమేన్.